హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జూలై 25వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు కువైట్ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లోనే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీగా నేను జూలై 10వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు కువైట్ నుండి ఇండియా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది వీడియోస్ చేసి ఉంటాను. నేను 2 వీడియోలు చేసి ఉన్నాను. ఒకవేళ మీరు చూడకపోతే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ వీడియోస్ కూడా మీకు ఏ ఫ్లైట్కి ఎంత ఉంది టికెట్ రేట్ అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా చాలామంది నేను చేసిన వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు, అన్న మీరు చెప్పే రేట్లు మేము ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్తున్నారన్న, మీరు చెప్పింది నిజమా కాదా అని చాలామంది అయితే నాకు కామెంట్స్ చేశారు. మీరు ఎవరైనా సరే కువైట్ నుండి హైదరాబాద్ కానీ, చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ వెళ్ళడానికి టికెట్లు కావాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు ఏ ఫ్లైట్కి ఎంత ఉందనేది నేనే క్లారిటీగా చెప్తా. తర్వాత మీకు కావాలంటే నేను ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు టికెట్ బుక్ చేసి ఇస్తాను. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మాకు తెలిసిన ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేను మీకు టికెట్ అయితే బుక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకేం లాభం వస్తుందని లేదా ప్రమోషన్ చేయడానికి అయితే చెప్పడం లేదు. మీకు ఎవరికైనా ఇళ్లలో పనిచేసే వాళ్ళు బయట వెళ్ళి టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు, లేదా మీకు తెలియకపోతే నా నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే కంపల్సరీగా మీకు టికెట్ అయితే ఏ ఫ్లైట్కి ఎంత ఉందనేది క్లారిటీగా చెప్పి మీకు బుక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూలై 25వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు కువైట్ నుండి హైదరాబాద్కు విమానం టికెట్ ధరలు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లో చూపిస్తాను, చూసేయండి. కువైట్ టు హైదరాబాద్, ఓకే, జూలై 25, ఓకే, ఓన్లీ వన్ వే, అంతే. ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాత్రమే చూపిస్తున్నాం మీకు. జెజర్ ఎయిర్వేస్ ఉంది 25వ తేదీ జూలై, 92 దినాలు పడుతుంది, 92.5 దినాలు పడుతుంది. అయితే వితౌట్ లగేజ్, అంటే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే అలౌడ్ ఉంటుంది, కానీ లగేజ్ మాత్రం అలౌడ్ ఉండదు. ఒకవేళ మీరు లగేజ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది. అది ఎంత పడుతుంది అనేది కూడా మీకు లైవ్లో చూపిస్తాను, చూసేయండి. జెజర్ ఎయిర్వేస్ ఇది 92.5 దినాలు పడుతుంది. ఇప్పుడు మనకు లగేజ్ బ్యాగ్ కావాలి కాబట్టి లగేజ్ బ్యాగ్ క్లిక్ చేద్దాం, ఓకే చేద్దాం. చూడండి, వితౌట్ లగేజ్ ఇది ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే అలో ఉంటుంది. 93 కేజీలు పడుతుంది. చూడండి, 7 కేజీలు ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే వెళ్తుంది. అదే మీకు 20 కేజీలు లగేజ్ వెళ్ళాలనుకుంటే 110 దినాలు పడుతుంది. 110 దినాలు పెట్టుకుంటే 20 కేజీలు లగేజ్ పోతుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. అదే మీరు 30 కేజీలు లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 125 దినాలు పడుతుంది, 30 కేజీలు లగేజ్ పోతుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ పోతుంది. అదే 137 దినాలు పెట్టుకుంటే 40 కేజీలు లగేజ్ పోతుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ పోతుంది. ఎంత లగేజ్ తీసుకెళ్లాలన్నా మనకు ఆప్షన్ అయితే ఉంది 40 కేజీల వరకు. అయితే రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది. మామూలుగా 20 కేజీల లగేజ్ అయితే 110 దినాలు పడుతుంది. డైరెక్ట్ ఫ్లైట్ వచ్చి ఇండికో కూడా ఉంది చూడండి. ఇండికో అయితే 113 దినాలు పడుతుంది. దీనికి లగేజ్ 30 కేజీలు పోతుంది, హ్యాండ్ బ్యాగ్ వచ్చి 7 కేజీలు వెళ్తుంది. వీటి టైమింగ్ కూడా మీకు క్లారిటీగా చెప్తా చూడండి. ఇండికో ఫ్లైట్ వచ్చి 8:35 నిమిషాలకు కువైట్లో లేస్తుంది, 4:10కి తెల్లవారుజామున హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది, 6:10కి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 5లో జెజర్ ఎయిర్వేస్ ఉండేది, అక్కడి నుంచి లేస్తుంది, 1:45కు నైటు హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. ఇంకా తర్వాత కువైట్ ఎయిర్వేస్ ఉంది 160 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 46 కేజీలు లగేజ్ పోతుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ పోతుంది. దీని టైమింగ్ వచ్చి నైటు 7:30కు లేస్తుంది ఇక్కడ కువైట్లో, తెల్లారుజామున 3 గంటలకు హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. గల్ఫ్ ఏరియా ఉంది 2 గంటల 20 నిమిషాలు, బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంది. గల్ఫ్ ఏరియా అయితే 6:45కు కువైట్లో లేస్తుంది గల్ఫ్ ఏరియా, 5:15కు హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది, 2 గంటల 20 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంది. ఇది ఇంక 26వ తేదీ ఎమిరేట్స్ కూడా ఉంది, 116 దినాలు పడుతుంది, 117 దినాలు పడుతుంది. ఎమిరేట్స్ అయితే 1:25 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ ఉంటుంది. లగేజ్ 35 కేజీలు పోతుంది, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు వెళ్తుంది, ఫుడ్ అన్నీ కూడా ఉంటాయి ఈ ఫ్లైట్లో అయితే. ఇండికో కూడా ఉంది 114 దినాలు పడుతుంది, 114 దినాలు పడుతుంది. 8:35కు కువైట్లో బయలుదేరుతుంది, 4:10కి హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది, 113 దినాలు పడుతుంది, 114 దినాలు అనుకోండి. లేదా సలాం ఎయిర్వేస్ ఉంది చూడండి, సలాం ఎయిర్వేస్ ఫ్లైట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఫుడ్ అవన్నీ ఏమి ఉండవు, కానీ లగేజ్ మీరు ఒకవేళ ఎక్కువ తీసుకెళ్లాలంటే సలాం ఎయిర్వేస్లో కూడా తీసుకెళ్లొచ్చు. చూడండి, ఇక్కడ 80 కేజీలు మాత్రమే ఇచ్చారు టికెట్ వితౌట్ లగేజ్, అంటే ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ 5 కిలోలు మాత్రమే అలో ఉంటుంది. లగేజ్ అయితే ఏం తీసుకెళ్ళడానికి ఉండదు. ఒకవేళ మీరు లగేజ్ తీసుకెళ్ళాలి అనుకుంటే సలాం ఎయిర్వేస్లో చూడండి, లగేజ్ లేకుండా అయితే 81 దినాలు పడుతుంది, ఓన్లీ 5 కేజీలు హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్ళాలి మీరు. అదే మీరు 20 కేజీలు లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 91 దినాలు పెట్టుకున్నారంటే 20 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 5 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళాలనుకుంటే 97 దినాలు పడుతుంది టికెట్, 40 కేజీలు లగేజ్ పోతుంది, 5 కేజీలు హ్యాండ్ బ్యాగ్ పోతుంది. దీంట్లో హ్యాండ్ బ్యాగ్ మాత్రం
7 కేజీలు వెళ్ళదు, ఓన్లీ 5 కేజీలు మాత్రమే 1.5 గంట మస్కట్లో వెయిటింగ్ అంతే, చాలాసేపు కూడా వెయిటింగ్ లేదు. మనం కువైట్ నుంచి వెళ్ళిన ఫ్లైట్ దిగేస్తానే మళ్ళీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ బోర్డింగ్కి వెళ్ళిపోవడమే, వెయిట్ చేసేదంటూ ఏముండదు. ఇది సాయంత్రం 6 గంటలకు కువైట్లో బయలుదేరుతుంది, తెల్లారుజామున 3 గంటల 5 నిమిషాలకు హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. లేదు కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 135 దినాలు పడుతుంది. ఇది సేమ్ 46 కేజీలు లగేజ్ వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. మీరు ఒకవేళ కువైట్ ఎయిర్వేస్కి వెళ్ళాలంటే కువైట్ ఎయిర్వేస్ అయినా బుక్ చేసుకోండి. ఇంక 27వ తేదీ చూద్దాం. 27వ తేదీ ఇండిగో ఫ్లైట్ ఉంది, డైరెక్ట్ 114 దినాలు పడుతుంది, 30 కేజీలు లగేజ్, 7 కేజీల హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 115 దినాలు పడుతుంది. చూడండి కువైట్ ఎయిర్వేస్ కూడా రేట్ తగ్గిపోయింది. ఇండిగోతో పోల్చుకుంటే కువైట్ ఎయిర్వేస్ బెస్ట్. కువైట్ ఎయిర్వేస్కు బుక్ చేసుకోండి. ఎవరైనా జూలై 27వ తేదీ కువైట్ నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కువైట్ ఎయిర్వేస్ అయితే చాలా తక్కువ ఉంది టికెట్. ఒకవేళ సీట్లు ఖాళీ ఉంటే బుక్ చేసుకోండి. చూడండి 23 2 కార్టులు ప్యాక్ చేసుకోవాలి, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది, ఫుడ్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది ఫ్లైట్. కువైట్ ఎయిర్వేస్ ఇంక చెప్పక్కర్లేదు, చూశారు కదా. ఇంక 28వ తేదీ చూద్దాం. 28వ తేదీ జజీరా ఎయిర్వేస్ ఉంది చూడండి, డైరెక్ట్ ఫ్లైట్ 75 దినాలు పడుతుంది. వితౌట్ లగేజ్ ఉంటుంది నాకు తెలిసి, ఇది వితౌట్ లగేజ్. 92 దినాలు పెట్టుకుంటే 20 కేజీల లగేజ్ తీసుకెళ్ళచ్చు, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు వెళ్తుంది. 106 దినాలు పెట్టుకుంటే 30 కేజీల లగేజ్ తీసుకెళ్ళచ్చు, 7 కేజీల హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. 119 దినాలు పెట్టుకున్నారంటే 40 కేజీల లగేజ్, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ అనేది ఉంటుంది. లేదు ఇండిగో ఉంది, 112 దినాలు పడుతుంది, ఇండిగో అయినా బుక్ చేసుకోండి. కువైట్ ఎయిర్వేస్ అయితే 115 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ కానీ లేదా జజీరా ఎయిర్వేస్ కానీ ఈ రెండింటిలో ఏదో బుక్ చేసుకోండి 28వ తేదీకి బెస్ట్. 29వ తేదీ జజీరా ఎయిర్వేస్ ఉంది, డైరెక్ట్ 75 కేడీలు, ఇది వితౌట్ లగేజే ఉంటుంది. మీరు లగేజ్ ఎక్కువ పెంచుకోవాలనుకుంటే రేటు పెరుగుతుంది. 92 దినాలు పెట్టుకుంటే 20 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 106 దినాలు పెట్టుకుంటే 30 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 119 దినాలు పెట్టుకుంటే 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు. హ్యాండ్ బ్యాగ్ అనేది కంపల్సరీ 7 కేజీలు ఉంటుంది. లేదా సలాం ఎయిర్వేస్ కూడా ఉంది, చాలా తక్కువ ఉంది చూడండి, మనకు లగేజ్తో కలుపుకొని కూడా 70 దినాలలోనే మీకు టికెట్ వచ్చేస్తుంది. చూడండి లగేజ్ లేకుండా అయితే 61 దినాలకే టికెట్ వచ్చేస్తుంది సలాం ఎయిర్వేస్. 72 దినాలు పెట్టుకుంటే 20 కేజీల లగేజ్ తీసుకెళ్ళచ్చు, 5 కేజీల హ్యాండ్ బ్యాగ్. 76 దినాలు పెట్టుకుంటే 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు. 76 దినాలు పెట్టుకోండి సలాం ఎయిర్వేస్కు 40 కేజీల లగేజ్ ప్లస్ 7 కేజీల హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళచ్చు. ఎవరైనా 29వ తేదీ కువైట్ నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే చాలా బాగుంటుంది ఫ్లైట్. ఏమంటే ఫుడ్ మాత్రం ఇవ్వరు, ఫ్లైట్ అయితే చాలా బాగుంటుంది. ఇండిగో అయితే 112 దినాలు పడుతుంది, దీంట్లో 30 కేజీలు ప్లస్ 7 కేజీల హ్యాండ్ బ్యాగ్ అనేది ఉంటుంది. ఇంకా తర్వాత కువైట్ ఎయిర్వేస్ అయితే 115 దినాలు పడుతుంది. ఇండిగోతో పోల్చుకుంటే కువైట్ ఎయిర్వేస్ తక్కువ ఉండే హైదరాబాద్కు. ఎవరైనా 29వ తేదీ వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇంకా 30వ తేదీ చూద్దాం. 30వ తేదీ కువైట్ ఎయిర్వేస్ వచ్చి 135 దినాలు పడుతుంది. 30వ తేదీ కొద్దిగా రేటు పెరిగింది. ఇండిగో అయితే 142 దినాలు పడుతుంది. 30వ తేదీ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. లేదా ఉమన్ ఎయిర్వేస్ ఉంది, 134 దినాలు పడుతుంది, 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. ఇంకా 31 చూద్దాం. సలాం ఎయిర్వేస్ 97 దినాలు ఉంది, 31 కూడా రేట్లు పెరిగినాయి, 31 రేట్లు పెరిగినాయి. అంటే లగేజ్తో కలిపి ఇచ్చినాడు సలాం ఎయిర్వేస్. 97 దినాలకు ఎంత లగేజ్ ఇచ్చినట్టు చూద్దాం. 30 కేజీలు ప్లస్ 5 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. 97 దినాలకి మీకు సలాం ఎయిర్వేస్ అయితే బుక్ చేసుకోవచ్చు. మస్కట్లో 1.5 గంట వెయిటింగ్ అంతే. బెంగళూరు చూద్దాం. జూలై 25 బెంగళూరుకి అయితే జజీరా ఎయిర్వేస్ వచ్చి 110 దినాలు పడుతుంది. కువైట్లో సాయంత్రం 6:10కి ఫ్లైట్ బయలుదేరుతుంది, తెల్లారుజామున 1:45కు బెంగళూరులో ల్యాండ్ అవుతుంది. 110 దినాలు పడుతుంది జజీరా ఎయిర్వేస్. లగేజీ 20 కేజీలు తీసుకెళ్లాలనుకుంటే 16 దినాలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 20 కేజీలు లగేజ్ తీసుకెళ్లాలంటే 126 దినాలు పడుతుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. లేదా 30 కేజీల లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 140 దినాలు పడుతుంది, 7 కేజీల హ్యాండ్ బ్యాగు. 158 దినాలకు అయితే 40 కేజీల లగేజ్ ప్లస్ 7 కేజీల హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. లగేజ్ లేకుండానే 110 దినాలు పడుతుంది జజీరా ఎయిర్వేస్. ఎయిర్ ఇండియా ఉంది చూడండి, 140 దినాలు పడుతుంది. ఇది సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు కువైట్లో బయలుదేరుతుంది. 1:25కు బెంగళూరులో ల్యాండ్ అవుతుంది. ఇక్కడ సాయంత్రం 5:50కి కువైట్లో బయలుదేరుతుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. 140 దినాలు పడుతుంది. దీనికైతే 30 కేజీల లగేజ్, హ్యాండ్ బ్యాగ్ వచ్చి 7 కేజీలు తీసుకెళ్ళచ్చు. బెంగళూరుకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇండిగో ఫ్లైట్ అయితే బుక్ చేసుకోవద్దండి. ఇండిగో ఫ్లైట్ డైరెక్ట్ వచ్చి ఓన్లీ హైదరాబాద్ వరకే, బెంగళూరుకి అయితే లేదు. మళ్ళీ అక్కడ ఫ్లైట్ మారాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇండిగో ఫ్లైట్ అవాయిడ్ చేయండి, ఇండిగో ఫ్లైట్కి వెళ్ళొద్దండి. ఎయిర్ ఇండియా లేదా కువైట్ ఎయిర్వేస్ లేదా జజీరా ఎయిర్వేస్ ఇవే డైరెక్ట్ ఉంటాయి. కువైట్ ఎయిర్వేస్ అయితే 183 దినాలు పడుతుంది. బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు కువైట్ ఎయిర్వేస్ అయినా బుక్ చేసుకోండి. 26వ తేదీ చూద్దాం. 26వ తేదీ సలాం ఎయిర్వేస్ ఉంది, 101 దినాలు పడుతుంది. దీనికి లగేజ్తో కలిపి ఇచ్చినాడు. 30 కేజీలు లగేజ్ వెళ్తుంది సలాం ఎయిర్వేస్. ఇది 1.5 గంట మస్కట్లో వెయిటింగ్ ఉంటుంది అంతే, ఎక్కువసేపు ఏమి ఉండదు. 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, 5 కేజీలు మాత్రమే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. లేదు కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 184 దినాలు పడుతుంది. హైదరాబాద్తో పోల్చుకుంటే బెంగళూరుకి రేట్ ఎక్కువ ఉంది కువైట్ ఎయిర్వేస్. ఎవరైనా 26వ తేదీ కువైట్ నుండి బెంగళూరు వెళ్ళాలనుకుంటే బెస్ట్ ఆప్షన్
సలాం ఎయిర్వేస్ ఒకటే బాగుంది, లేదా కువైట్ ఎయిర్వేస్, ఈ రెండింటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. 27వ తేదీ డైరెక్ట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, 120 దినార్లు పడుతుంది. ఇక్కడ 5 గంటల 50 నిమిషాలు కువైట్లో బయలుదేరితే 1:25కు బెంగళూరులో ల్యాండ్ అవుతుంది. 126 దినార్లు పడుతుంది. 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. లేదు గల్ఫ్ ఏరియా ఉంది, 110 దినాలు పడుతుంది, 1:25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగు, 35 కేజీలు లగేజ్ వెళ్తుంది. హ్యాండ్ బ్యాగ్ వచ్చి 6 కేజీలు మాత్రమే. 28వ తేదీ కూడా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది డైరెక్ట్, 113 దినాలు పడుతుంది. ఎయిర్ అరేబియా ఉంది, 2 గంటల 10 నిమిషాలు షార్జాలో వెయిటింగు. గల్ఫ్ ఏరియా కూడా ఉంది చూడండి, 1:25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగు, 110 దినాలు పడుతుంది. ఎయిర్ అరేబియా అయితే 102 దినాలు పడుతుంది. దీనికైతే 30 కేజీలు లగేజ్ వెళ్తుంది ఎయిర్ అరేబియాకు. గల్ఫ్ ఏరియాకి అయితే 35 కేజీలు లగేజ్ వెళ్తుంది, 6 కేజీలు మాత్రమే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఫుడ్ అయితే ఉంటుంది గల్ఫ్ ఏరియాలో, ఫుడ్ పెడతారు. ఎయిర్ అరేబియాలో అయితే ఫుడ్ ఉండదు, మళ్ళీ మనం ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోవాలి ఫుడ్ కావాలనుకుంటే. ఇంక 29వ తేదీ చూద్దాం. 29వ తేదీ జజీరా ఎయిర్వేస్ ఉంది, 101 దినార్ పడుతుంది. అంటే ఇది వితౌట్ లగేజ్ ఉంటుంది నాకు తెలిసి, 102 దినాలు వితౌట్ లగేజ్. ఒకవేళ లగేజ్ తీసుకెళ్ళాలి 20 కేజీలు అనుకుంటే 117 దినాలు, 117 దినాలు పడుతుంది టికెట్. 20 కేజీలు లగేజ్ వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. లగేజ్ పెంచుకుంటే ఇంకా పెరుగుతుంది రేటు, 30 కేజీలైనా తీసుకెళ్ళచ్చు, 40 కేజీలైనా తీసుకెళ్ళచ్చు జజీరాలో కూడా. సలాం ఎయిర్వేస్ ఉంది చూడండి, 94 దినాలకి ఉంది, 2 గంటల 20 నిమిషాలు మస్కట్లో వెయిటింగు. 106 దినాలు పెట్టుకున్నారంటే 20 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు. 112 దినాలు పెట్టుకుంటే 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు సలాం ఎయిర్వేస్లో. హ్యాండ్ బ్యాగ్ మాత్రం 5 కేజీలు అలోడ్ ఉంటుంది దీంట్లో, 7 కేజీలు కూడా అలో చేయరు సలాం ఎయిర్వేస్, గుర్తుపెట్టుకోండి. లేదా గల్ఫ్ ఏరియా ఉంది, 35 కేజీలు లగేజ్ వెళ్తుంది, 1:25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంటుంది, 110 దినాలు పడుతుంది, 111 దినాలు పడుతుంది. గల్ఫ్ ఏరియా అయినా బుక్ చేసుకోండి. గల్ఫ్ ఏరియా కానీ, సలాం ఎయిర్వేస్ కానీ, లేదా జజీరా ఎయిర్వేస్ కానీ, ఈ మూడింట్లో ఏదో బుక్ చేసుకోండి. 29. 30వ తేదీ చూద్దాం. 30వ తేదీ కువైట్ ఎయిర్వేస్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, 185 దినాలు పడుతుంది. దీంట్లో అయితే 46 కేజీలు లగేజ్ వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. లేదా గల్ఫ్ ఏరియా ఉంది, గల్ఫ్ ఏరియా వచ్చి 115 దినాలు పడుతుంది, 1:25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్ ఉంటుంది. ఇంకా 35 కేజీలు లగేజ్ వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. శ్రీలంక ఎయిర్వేస్ ఉంది చూడండి, 144 దినాలు పడుతుంది, 2 గంటల 20 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్ ఉంటుంది. దీంట్లో లగేజ్ వచ్చి 30 కేజీలు మాత్రమే, 7 కేజీలు హ్యాండ్ బ్యాగు. 31వ తేదీ సలాం ఎయిర్వేస్ ఉంది. ఎవరైనా 31 జూలై బెంగళూరు వెళ్ళాలనుకుంటే కువైట్ నుంచి 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, 5 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. గల్ఫ్ ఏరియా 110 దినాలు ఉంది, 1:25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగు. ఎయిర్ అరేబియా 113 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు షార్జాలో వెయిటింగు. శ్రీలంక ఎయిర్వేస్ అయితే 142 దినాలు పడుతుంది, 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది శ్రీలంకలో. వీటిల్లో ఏదో బుక్ చేసుకోండి. ఇంకా చెన్నైకి చూద్దాం. ఎయిర్ అరేబియా ఉంది చూడండి, 1:45 నిమిషాలు వెయిటింగు, షార్జాలో 107 దినాలు పడుతుంది. లేదా కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 175 దినాలు పడుతుంది చూడండి. ఇండిగో అయితే ఇంకా హైదరాబాద్లో 2 గంటల 55 నిమిషాలు వెయిటింగు, అవసరం లేదు. శ్రీలంక ఎయిర్వేస్ అయితే 129 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్ ఉంది. 26వ తేదీ చూద్దాం. కువైట్ ఎయిర్వేస్ ఎంత ఉంది, 175 దినాలు ఉంది. 26వ తేదీ ఎవరైనా చెన్నై వెళ్ళాలనుకుంటే కువైట్ నుండి, దీంట్లో లగేజ్ ఇంకా 46 కేజీలు కంపల్సరీగా వెళ్తుంది. కువైట్లో 9:30కు లేస్తుంది ఫ్లైట్ కువైట్ ఎయిర్వేస్, పొద్దున్నే 5:15కు చెన్నైలో ల్యాండ్ అవుతుంది. లేదా ఎయిర్ అరేబియా అయితే 1:45 నిమిషాలు షార్జాలో వెయిటింగు, 108 దినాలు పడుతుంది. దీనికి లగేజ్ లేకుండా అనుకుంటా, ఇది వితౌట్ లగేజ్. ఇది మీరు లగేజ్ కలుపుకుంటే రేట్ ఎక్కువ అవుతుంది. ఇది కూడా వితౌట్ లగేజ్ అయితే 108 పడుతుంది. ఒకవేళ మీరు 30 కేజీలు లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 122 దినాలు పడుతుంది. 30 కేజీలు లగేజ్, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళచ్చు. శ్రీలంక ఎయిర్వేస్ ఉంది చూడండి, 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగు, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగు. 27వ తేదీ చూద్దాం. జజీరా ఎయిర్వేస్ ఉంది, 27, 122 దినాలు పడుతుంది, డైరెక్ట్ ఫ్లైట్ ఇది. దీనికి లగేజ్ ఇచ్చినాడా లేదా, మళ్ళీ లగేజ్కి ఏమైనా ఎక్కువ పెట్టుకోవాలో చూద్దాం. లగేజ్ కలుపుకొని అయితే 138 దినాలు పడుతుంది, 20 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. 30 కేజీలు లగేజ్ తీసుకెళ్లాలంటే 153 దినాలు పడుతుంది. మనకు లగేజ్తో కలిపి అయితే 138 దినాలు పడుతుంది. లగేజ్ లేకుండా వెళ్ళాలనుకుంటే 123 దినాలు పడుతుంది జజీరా ఎయిర్వేస్. ఉమన్ ఎయిర్వేస్ ఉంది, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగు. ఇదైతే 30 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. ఫుడ్ కూడా ఇస్తాడు ఉమన్ ఎయిర్వేస్లో. ఫ్లైట్ అయితే బాగుంటుంది, ఉమన్ ఎయిర్వేస్ కూడా బుక్ చేసుకోండి. 27వ తేదీ డైరెక్ట్ ఫ్లైట్ అయితే మనకు ఉండేది ఓన్లీ జజీరా ఎయిర్వేస్ ఒకటే ఉంది. ఎయిర్ అరేబియా ఉంది, 106 దినాలు పడుతుంది, 1:45 నిమిషాలు వెయిటింగు. ఇది లగేజ్ కలుపుకుంటే ఇంకా ఎక్కువ పడుతుంది, 15 దినాలు పెరుగుతుంది. లగేజ్ లేకుండా 106 దినాలు పడుతుంది ఇది. ఇంకా ఎయిర్ అరేబియా ఉంది, ఇది కూడా ఒకటి అబుదుబాయ్లో వెయిటింగు, ఒకటి షార్జాలో వెయిటింగ్ ఉంటుంది. ఇది 107 దినాలు పడుతుంది. ఇండిగో అయితే హైదరాబాద్లో 2 గంటల 55 నిమిషాలు వెయిటింగు, 30 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఇంక 28 చూద్దాం. 28వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 175 దినాలు పడుతుంది డైరెక్ట్,
చెన్నైకి అయితే కువైట్ నుండి. టైమింగ్ మారింది, ఇది 28వ తేదీ టైమింగ్ కూడా మారింది. 6:40కే లేస్తుంది 28వ తేదీ. 6:40కి కువైట్లో బయలుదేరుతుంది. తెల్లారుజాన 2:25 చెన్నైలో ల్యాండ్ అవుతుంది కువైట్ ఎయిర్వేస్. 175 దినాలు పడుతుంది. లేదు ఇతిహాద్ ఎయిర్వేస్ ఉంది, 1:30 గంట అబుదుబాయ్లో వెయిటింగ్, 104 దినాలు పడుతుంది. వితౌట్ లగేజ్ చూద్దాం, లగేజ్ కలుపుకొని. వితౌట్ లగేజ్ అయితే 104 దినాలు పడుతుంది. లగేజ్ 25 కేజీలు తీసుకెళ్లాలంటే 115 దినాలు పడుతుంది. 25 కేజీలు లగేజ్ తీసుకెళ్లొచ్చు, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ అయితే ఉంటుంది. లేదా శ్రీలంక ఎయిర్వేస్ ఉంది, 128 దినాలు, ఇది 2:10 శ్రీలంకలో వెయిటింగ్, 30 కేజీలు లగేజ్ అయితే తీసుకెళ్లొచ్చు. ఫుడ్ కూడా ఉంటుంది దీంట్లో. ఇంకా ఎయిర్ ఇండియా అయితే డైరెక్ట్ లేదు, చెన్నైకి కూడా డైరెక్ట్ లేదు ఎయిర్ ఇండియా, ఓన్లీ బెంగళూరుకి మాత్రమే ఎయిర్ ఇండియా ఉండేది డైరెక్ట్. ఇండికో కూడా డైరెక్ట్ లేదు చెన్నైకి. ఇండికో వచ్చి ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే ఉంటుంది. ఎయిర్ ఇండియా బెంగళూరుకి మాత్రమే డైరెక్ట్ ఉంటుంది. 28వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 175 దినాలు పడుతుంది. ఎయిర్ ఇండియా అయితే 101 దినాలు పడుతుంది, లగేజ్ లేకుండా. అది కూడా ఎయిర్ ఇండియా లగేజ్ కలుపుకుంటే 115 దినాలు పడుతుంది. వీటిలో ఏదో బుక్ చేసుకోండి. 29వ తేదీ చూద్దాం. 29వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 175 దినాలు పడుతుంది. సేమ్ టైమింగ్ ఇది. 28, 29 ఒకటే టైమింగ్ ఇచ్చాడు కువైట్ ఎయిర్వేస్. ఎయిర్ ఇండియా ఉంది, 1:45 షార్జాలో వెయిటింగ్, 112 దినాలు పడుతుంది. ఇది లగేజ్ కలుపుకొని అంటే 15 దినాలు పెరుగుతుంది, 30 కేజీ లగేజ్ తీసుకెళ్లొచ్చు. వితౌట్ లగేజ్ అయితే నీకు 112 దినాలు పడుతుంది. లగేజ్ కలుపుకొని అయితే 127 దినాలు పడుతుంది, 30 కేజీ లగేజ్ తీసుకెళ్లొచ్చు. ఎయిర్ ఇండియాలో 1:45 షార్జాలో వెయిటింగ్ ఉంటుంది. లేదా ఇండికో ఫ్లైట్ అయితే హైదరాబాద్లో 2:55 వెయిటింగ్, 119 దినాలు పడుతుంది. ఇతిహాద్ ఎయిర్వేస్ అయితే 1:30 గంట అబుదుబాయ్లో వెయిటింగ్, 121 దినాలు పడుతుంది. 30వ తేదీ చూద్దాం. 30వ తేదీ కూడా కువైట్ ఎయిర్వేస్ సేమ్ రేటే ఉంది, 170 దినాలు పడుతుంది. టైమింగ్ అయితే మారింది, ఇది 9:30కు ఫ్లైట్ బయలుదేరుతుంది అనుకుంటా, 5:15కు కువైట్లో దిగుతుంది కువైట్ ఎయిర్వేస్. 30వ తేదీ ఎయిర్ ఇండియా అయితే 1:45 షార్జాలో వెయిటింగ్, 123 దినాలు పడుతుంది. లగేజ్ లేకుండా 123 దినాలు. ఒకవేళ మీరు 30 కేజీ లగేజ్ తీసుకెళ్లాలనుకుంటే 139 దినాలు పెట్టుకోవాలి. లగేజ్ లేకుండా అయితే 123 దినాలు పెట్టుకోవాలి. ఇంకా శ్రీలంక ఎయిర్వేస్ అయితే 2:10 శ్రీలంకలో వెయిటింగ్, 131 దినాలు పడుతుంది. ఇంకా 31 చూద్దాం. 31 జజీర్ ఎయిర్వేస్ ఉంది, డైరెక్ట్ 110 దినాలు పడుతుంది వితౌట్ లగేజ్. ఇది లగేజ్ కలుపుకుంటే రేట్ పెరుగుతుంది. లగేజీ 20 కేజీలు తీసుకెళ్లాలనుకుంటే 126 దినాలు పెట్టుకోవాలి. లగేజ్ వద్దనుకుంటే 111 దినాలకే టికెట్ అయితే వచ్చేస్తుంది. 141 దినాలు పెట్టుకుంటే 30 కేజీల లగేజీ తీసుకెళ్ళచ్చు. ఇంకా వేరే ఫ్లైట్స్ డైరెక్ట్ ఏమున్నాయి. కువైట్ ఎయిర్వేస్ అయితే 175 దినాలు, సేమ్ 9:30కు కువైట్లో బయలుదేరుతుంది, 5:15కు చెన్నైలో దిగుతుంది, 170 దినాలు పడుతుంది. జూలై 25వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు కువైట్ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్లోనే చూపించాను. మీకు ఒకవేళ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు టికెట్ రేట్ ఎంత ఉన్నది అనేది మీకు క్లారిటీగా చెప్పి మీకు కావాలంటే టికెట్ నేను బుక్ చేయిస్తాను. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరు బై ఫ్రెండ్స్, జై హింద్.